ఒక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4,98,637 మంది రైతుల కంటే 5 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా అన్నాను. అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్లు చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళల్లోకి పోయినారు, వృద్ధులతో మాట్లాడినారు. నాకు బాగా గుర్తున్నది, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్దవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది. అవ్వ డైరెక్ట్ గా అన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగితే అన్నది, మీకెందుకేస్తాం, నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈరోజు నా కడుపులోకి నా నోట్లోకి 3 ఏళ్లు పోతున్నాయంటే 3 పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. పెద్ద మనుషులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధితో బాధపడేవారు, ఇంకా ఎన్నో లక్షల మందికి 43 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్లు ఈరోజు అందుతా ఉంటే ఆ 43 లక్షల మందిలో ఒక్క నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 2,66,030 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్న మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అతి త్వరలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అయితే ఏప్రిల్ మాసంలో గాని మే మాసంలో గాని ఆ 1000 రూపాయలు కూడా రెట్టింపయ్యి 2,016 రూపాయలు వారికి అందబోతున్న మాట కూడా మీ ద్వారా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మా అవ్వలకు మా తల్లులకు వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 65 సంవత్సరాల వయసు ఏదైతే గతంలో ఉండేదో పెన్షన్ ఇచ్చేదానికి, దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ 65 ఏళ్ల వయోపరిమితిని తగ్గించి 57 ఏళ్లకే చేయడం వల్ల మరొక 8 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రయోజనం రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈరోజు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వారు ఎలాంటి ప్రయాసపడకుండా, ఆ కుటుంబాలు ఆయాసపడకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే 24,254 మంది పేదింటి ఆడ కూతుళ్లకు ఒక మేనమామలాగా ఈరోజు 1,116 రూపాయలు ఆ పేదింటి ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే పథకాన్ని చూసి కాపీ కొట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పేరు పెట్టే ముఖం లేక పసుపు కుంకుమ అనే పేరుతో ఈరోజు అక్కడ కూడా అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలిన రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమా కవులు పాటలు రాసిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం ద్వారా 15,927 మంది ఆడపడుచులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే కేసీఆర్ కిట్లు అందజేసి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదే రకంగా మైనారిటీలు కావచ్చు, వారందరూ కూడా చదువుకుంటేనే ఒక తరం బాగా చదువుకుంటే భవిష్యత్ అంతా బంగారం అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే 45 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 50,000 మందికి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా నిజంగా ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే, హెలికాప్టర్లో ఇక్కడికి వస్తూ ఉంటే నేను, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మహాసంబరపడ్డం. పైనుంచి వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు నిండు కుండలాగా నిండున్నాయి. బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే, పాలమూరు పచ్చబడుతుంటే, ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబారుతా ఉన్నాయి. నచ్చుతలేదు వాళ్ళకు.
పాలమూరు ఎప్పటికీ వెనుకబడే ఉండాలి. పాలమూరు లేబర్ దేశమంతా ప్రాజెక్టులు కట్టాలి, నీటి ప్రాజెక్టులు, కానీ పాలమూరులో ప్రాజెక్టులు మాత్రం మేము కట్టమనే విధంగా వ్యవహారం చేసిన గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ నాయకులకు ఈరోజు మనసున పడతలేదు, అర్థమైతలేదు వాళ్ళకు. మేము 30 ఏళ్ళు 1984లో ఆలోచన చేసి 91లో సర్వే చేసి 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే ఈ కేసీఆర్ వచ్చి 3 ఏళ్లలోనే ఏదుల రిజర్వాయర్ కడితే మా పరిస్థితి ఏందనే బాధ ఈరోజు కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, ఎవరు ఏమనుకున్నా 25 టీఎంసీల నీటి కేటాయింపులున్న కల్వకుర్తిని పెంచి 40 టీఎంసీలు చేయడం మాత్రమే కాకుండా పాలమూరులోని ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరిచ్చేదాకా విశ్రమించకుండా పనిచేస్తాననే దృఢ సంకల్పంతో 40,000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి పాలమూరు జిల్లాలో వలసలాగాలే, పాలమూరు రైతు బిడ్డలు, రైతు కూలీలు, వ్యవసాయదారులు సంతోషంగా ఇక్కడే తమ భార్య పిల్లలతో ఇదే జిల్లాలో ఇదే నేల మీద గడపాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడే రాములు గారు ఒక మాట అన్నారు మాట్లాడుతూ, ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. పాలమూరులో నిజంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలు 1-2 కాదు, కానీ ఇంకా చేయాల్సిన పని కూడా చాలా మిగిలిన్నది. కొంతమంది నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మనమేమో పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఎక్కడికక్కడ కేసీఆర్ సైనికులను 16 మందిని పార్లమెంటుకు పంపించండి ప్రజలకు మన నాయకుల ద్వారా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికతో కేసీఆర్కి ఏం సంబంధం, పార్లమెంట్లో కేసీఆర్ ఏం చేస్తాడు, 16 మందితో ఏం చేస్తాడు అని ఎకసెక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు 16 మంది పార్లమెంట్ సభ్యులనిస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్ల నిధులను తీసుకొచ్చే సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మా మోడీ ఇది, మా మోడీ అది అని. మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అయ్యా, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తాడని, ఏదో ఉద్ధరిస్తాడని, గుజరాత్లో చేసిందేదో దేశమంతా చేస్తాడని చెప్పి 2014లో ఆనాడు చాలా మంది భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. అఖండమైన మెజారిటీతో, ఏకపక్షమైన మెజారిటీతో 280 పైచిలకు స్థానాలతో ఆనాడు మోడీ గారికి ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. డైలాగులు అద్భుతంగా ఉంటాయి, నినాదాలు అద్భుతంగా ఉంటాయి, స్పీచ్లు దంచి కొడతాడు, కానీ చేసింది మాత్రం సున్నా. ఈ మాట నేను ఆషామాషిగా చెప్పడం లేదు. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి హోదాలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని అభ్యర్థించినారు, విజ్ఞప్తి చేసినారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లలో జరిగిన, సాగునీటి రంగంలో జరిగిన వివక్ష. ముఖ్యంగా పాలమూరు జిల్లా ఈరోజు మొత్తం భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఉన్నది అంటే మేము సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇది జరిగింది. అందుకే శరవేగంగా 40,000 కోట్ల పైచిలకు రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినాం. పాలమూరును సస్యశ్యామలం చేసేదానికి సంకల్పం చేసుకున్నాం. దానికి మీ మద్దతు కావాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే ముసిముసి నవ్వినాడు, అవతల పడ్డాడు తప్ప ఇప్పటి వరకు మనకు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు ఎత్తిపోతలకు ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. జాతీయ హోదా వస్తే ఏమొస్తుందంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టులో ₹1 ఖర్చు అయితే అందులో 90 పైసలు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అదే మాదిరిగా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చేయి చూపెట్టినాడు తప్ప నరేంద్ర మోడీ గారు ఇచ్చిందేమీ లేదు. అందుకే ఆలోచించమని అడుగుతా ఉన్నా. రేపు 16 పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే
ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాధా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.